ఖమ్మంలో జరిగిన రాష్ట్ర మహాసభలో నూతన కమిటీ తీర్మానాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు తెలిపారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పృథ్వీ, కార్యదర్శిగా అనిల్ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. పీడీఎస్యూ 23వ మహాసభలను ఖమ్మంలో విజయవంతంగా నిర్వహించుకున్నామని అన్నారు. దేశ రాష్ట్రాలలో 3 దశాబ్దాలుగా విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు జరిగాయి. అయితే 78 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో అందరికీ విద్యా సాకారం కాలేదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా విద్యా వ్యవస్థ ఉందని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల కిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంగా 18 సంవత్సరాల తర్వాత నిర్మించుకున్నటువంటి పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు ఈరోజు ఇంత విజయవంతంగా కొనసాగి అంటే దానికి ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో ముందుగా మీడియా మిత్రులు వస్తారు. అదేవిధంగా మా మహాసభలకు ఇంత పెద్దగా జరగడానికి కారణంలో మేధావులు, రాజకీయవేత్తలు, అదేవిధంగా సానుభూతి పరులు, మాజీ ప్రగతిశీలవాదులందరూ కూడా పెద్ద ఎత్తున సహకారంతో ఈ రాష్ట్ర మహాసభలు ఇంత విజయవంతంగా కొనసాగాయి. మీరు చూపినటువంటి ఆప్యాయత ఏదైతే ఉందో, మీరు సహకరించినటువంటి ఈ కవరేజ్ ఏదైతే ఉందో, రేపటి భవిష్యత్తులో ఈ ప్రగతిశీల ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి రాష్ట్ర మహాసభల నుండి కూడా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారంలో కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరిష్కారం కోసం కావచ్చు అనేక ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తా ఉన్నాము. మా వార్తలని మీడియా ముఖంగా ప్రచారంలోకి తీసుకెళ్లినటువంటి ప్రధానంగా మీడియా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పట్టణంలో మా మహాసభలు విజయవంతాన్ని కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకము, విద్యార్థి, మేధావులు, ఉపాధ్యాయులు, వ్యాపార వర్గం అందరూ కూడా మా మహాసభలు విజయవంతం కావాలని చెప్పేసి కోరుకున్నారు. మా మహాసభలను విజయవంతం అయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని మేము ప్రకటించుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈ దేశంలో, రాష్ట్రంలో గత 3 దశాబ్దాల కాలంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు, పర్యవసానాలు, మార్పుల మూలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సందర్భంలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారి తెలంగాణ కళ సాకారమైన తర్వాత ఏదైతే ప్రజలకి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి విద్యా విధానం వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కలగన్నారో అవి నెరవేరలేదని చెప్పి